హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ ఎస్ఐపి. నా పేరు కృష్ణ, మీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది 2026లో పోర్ట్ఫోలియోని ఎలా డైవర్సిఫై చేయాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని. మార్కెట్ ఎన్వైర్న్మెంట్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఏఐ ఇంపాక్ట్ హ్యూజ్గా ఉంది. మార్కెట్స్ వోలటైల్ ఉన్నాయి. అన్సర్టనిటీస్ లైక్ వార్ అండ్ టారిఫ్స్ ఆన్ ట్రేడ్, రూపీ డిప్రిసియేషన్ లాంటివి అవుతున్నాయి. కాబట్టి డైవర్సిఫికేషన్ ఇప్పుడు ట్రెడిషనల్గా చేస్తే సరిపోదు. ఫస్ట్లీ మనం డైవర్సిఫికేషన్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాము. సింపుల్గా చెప్పాలంటే అన్ని ఎగ్స్ని ఒకే బాస్కెట్లో పెట్టకుండా మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టడమే డైవర్సిఫికేషన్. అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నీ ఒకే చోట చేయకుండా మల్టిపుల్ ఎసెట్ క్లాసెస్ లైక్ స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్, రియల్ ఎస్టేట్లో చేయడం డైవర్సిఫికేషన్. డైవర్సిఫై చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. మనం ట్రెడిషనల్ అప్రోచ్ అర్థం చేసుకుందాం. ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా అందరూ ఫాలో అయ్యే అప్రోచ్. ఇందులో ఏంటంటే బ్లైండ్గా ఒక ఫార్ములా ఫాలో అయిపోతున్నారండి. ఆ ఫార్ములా ఏంటంటే 100% మైనస్ యువర్ ఏజ్ తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టేస్తున్నారు. మిగతాదంతా డెట్ అండ్ గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ మీ ఏజ్ 40 అనుకుందాము. మీ ఏజ్ 40 అయితే 100 - 40, సో 60% వచ్చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈక్విటీ ఇన్ ద సెన్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రెస్ట్ 40% డెట్ ఆర్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ అప్రోచ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఫాలోయింగ్ నౌ. సో ఈ అప్రోచ్ రిస్క్ని కంట్రోల్ చేస్తుంది, కానీ మనకి గ్రోత్ ఆపర్చునిటీస్ లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, సో ట్రెడిషనల్ అప్రోచ్ ఈజ్ నాట్ ఎలోన్ ఇనఫ్ ఇన్ 2026. సో మనం 2026లో మార్కెట్ ఓన్లీ అసెట్ క్లాసెస్ వరకు లిమిట్ కాదు. సో టుడే రిటర్న్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు గ్లోబల్గా డైవర్సిఫై అవ్వాలి, డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి మనం, అండ్ దెన్ డిఫరెంట్ కంపెనీ సైజెస్ లైక్ డిఫరెంట్ మార్కెట్ క్యాప్స్ మనం ఐడెంటిఫై చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఓన్లీ ట్రెడిషనల్ డైవర్సిఫికేషన్ సరిపోదు. మరి మనం ఏం చేయాలి? టు బీ సక్సెస్ఫుల్ ఇన్ 2026 వీ షుడ్ అడాప్ట్ టు మాడిఫైడ్ అప్రోచ్. సో మాడిఫైడ్ అప్రోచ్ ఏంటంటే అండి, ఇక్కడ మనకి కోర్ పోర్ట్ఫోలియో ఒకటిను శాటిలైట్ పోర్ట్ఫోలియో ఒకటి మనం సెట్ చేసుకోవాలండి. సో కోర్ పోర్ట్ఫోలియో మనకి ఏముంటాయంటే బేసికలీ లార్జ్ క్యాప్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం కోర్ పోర్ట్ఫోలియో ఉంటాయి. సో ఇది ఇంచుమించు మనకి ట్రెడిషనల్ అప్రోచ్ లాంటిదే అండి. కోర్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి ట్రెడిషనల్ అప్రోచ్ లాంటిదే. మరి శాటిలైట్ పోర్ట్ఫోలియో ఏంటంటే మనం ఇండియా ఒకటే కాకుండా జాగ్రఫికల్ ఎక్స్పోజర్ పెంచుకుంటాం. అంటే వి ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్, ఓకే, అండ్ డెవలప్మెంట్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. లైక్ యూఎస్ కానీ, చైనా కానీ, వియత్నాం కానీ, బ్రెజిల్ కానీ, అట్లా ఆ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దెన్ సెక్టార్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దెన్ మార్కెట్ క్యాప్స్, డిఫరెంట్ మార్కెట్ క్యాప్స్ అంటే ఏంటంటే స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మైక్రో క్యాప్ లాంటి ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే స్మార్ట్ డైవర్సిఫికేషన్ అవుతుంది. సో కోర్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకండి టైం టు టైం చేంజెస్ అవసరం ఉండదు. సో శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనం టైం టు టైం చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎందుకు చేయాలంటే అండి, ఇండియా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇండియా కెన్ అలోన్ నాట్ ప్రొవైడ్ యూ ద రిటర్న్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. సో ఇదేమవుతుందంటే మనం యూఎస్ మార్కెట్, చైనా మార్కెట్ అండ్ జపాన్ మార్కెట్స్లో చేసుకుంటే మనకి ఎక్స్పోజర్ దొరుకుతుంది. మీరు చూసారంటే 2025లో ఇండియా మార్కెట్స్తో కంపేర్ చేస్తే యూఎస్ మార్కెట్స్ అండ్ చైనా మార్కెట్స్ హ్యావ్ అవుట్ పర్ఫార్మ్డ్ వెల్. జపాన్ మార్కెట్ కూడా మీరు తీసుకుంటే 20-25 ఇయర్స్ నుంచి సైడ్ వైజ్ మూమెంట్ ఉన్న జపాన్ మార్కెట్ కూడా మనకి లాస్ట్ ఇయర్ 2025లో అవుట్ పర్ఫార్మ్ చేసింది. అండ్ అదేవిధంగా సెక్టార్స్ అండి, ఒక సెక్టార్ మనకి ఒక టైంలో బాగా పర్ఫామ్ చేస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కోవిడ్ టైంలో ఏమైందండి, హెల్త్ కేర్ రియల్లీ బూమ్ అయింది. సో ఆ టైంలో ఆ సెక్టార్ బూమ్ అయింది, ఆ సెక్టార్ ఫండ్స్ బాగా బూమ్ అయినాయి. లైక్ వైజ్ ఐటీ సెక్టర్ బాగా బూమ్ అయింది ఆ టైంలో. ఎందుకంటే ఐటీ సెక్టర్ ఏంటంటే మెయిన్లీ డిజిటైజేషన్ చేశారు ఆ టైంలో. సో ఆ డిజిటైజేషన్ చేయడం వల్ల ఐటీకి బాగా ప్రాజెక్ట్స్ వచ్చేసి ఐటీ సెక్టర్ బాగా బూమ్ అయింది. సో మనం ఏం చేయాలంటే అండి, అట్లా కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో వీల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ కేర్ అండ్ ఐటీ సెక్టర్. అండ్ మనకి కోవిడ్ లేదు అనుకోండి, గ్రోత్ సెక్టర్ ఉందనుకోండి, గ్రోత్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు మనం ఇన్ఫ్రా ఫండ్స్, పిఎస్యూ ఫండ్స్ కానీ, బ్యాంకింగ్ ఫండ్స్ కానీ, బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. సో ఇలా డైనమిక్గా శాటిలైట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, సెక్టర్ రొటేషన్ చేసుకుంటూ ఉండాలి యాజ్ పర్ మార్కెట్ కండిషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బెటర్ స్టెబిలిటీ త్రూ ట్రెడిషనల్ ఇన్వెస్టింగ్ దొరుకుతుంది, అండ్ దెన్ బెటర్ గ్రోత్ త్రూ శాటిలైట్ ఇన్వెస్టింగ్. సో ట్రెడిషనల్ వచ్చేసి మనకి స్టెబిలిటీ వస్తుంది, శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి
బెటర్ గ్రోత్ ఇస్తుంది. సో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. వాట్ ఈజ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో అండ్ వాట్ ఈజ్ కోర్ పోర్ట్ఫోలియో అని మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసారంటే మనకి కోర్ పోర్ట్ఫోలియో వచ్చేసి సెంటర్ పాయింట్ లాగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి కోర్ పోర్ట్ఫోలియో ఈజ్ లైక్ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం డిజైన్ చేస్తారు. లైక్ మన రిటైర్మెంట్ ఈజ్ లైక్ ఎ లాంగ్ టర్మ్ గోల్. సో దానికోసం మనం కోర్ పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే కోర్ పోర్ట్ఫోలియో షుడ్ హ్యావ్ ద మ్యాక్సిమం ఎలొకేషన్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. అంటే మనకి కోర్ పోర్ట్ఫోలియోలోనే ఎక్కువ ఎలొకేషన్ పెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఇది మీరు రిటైర్మెంట్ క్యాటర్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి చూసారా, ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి షార్ట్ టర్మ్ గోల్స్ అండి. షార్ట్ టర్మ్ కానీ మిడ్ టర్మ్ గోల్స్ కోసం మనం ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే మనకి ఏమవచ్చు, బయింగ్ హోమ్ కానీ ఒక బయింగ్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే, మంచి కార్ కొనుక్కోవాలనే ఉద్దేశం మీకు ఉంటే కార్ కొనుక్కోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, ఇంటర్నేషనల్ ట్రావెల్ అని ప్లాన్ చేసుకోవాలన్నా కానీ, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్స్ మ్యారేజ్ కానీ, సో ఇలాంటివన్నీ మనకి శాటిలైట్ పోర్ట్ఫోలియోతో మనం క్యాటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఒక్కొక్క శాటిలైట్ పోర్ట్ఫోలియో ఒక్కొక్క మిడ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ గోల్తో సమానం. కోర్ పోర్ట్ఫోలియో వచ్చేసి షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ రిటైర్మెంట్ కార్పస్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. సో ఇప్పుడు మనం బేసిక్ డిఫరెన్సెస్ చూసామనుకోండి, కోర్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి స్టెబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఇస్తుంది. ఓకే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కోర్ పోర్ట్ఫోలియో ఇస్ టు గివ్ దిస్. అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనకి ఇది పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ అండి. అంటే మనకి 1-2 ఇయర్స్లో బాగా మీకు రిటర్న్స్ తెచ్చి పెడతాయి. తర్వాత మనం అట్లాంటి మల్టీ బ్యాగర్ని మళ్ళీ వెతుక్కోవాలి. సో ఇక్కడ మా సపోర్ట్ ఉంటుందండి. అడ్వైజర్గా మేము సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు మనం పెట్టాలి, ఎప్పుడు మనం తీయాలి ఫండ్స్ అనేది మేము సజెస్ట్ చేస్తుంటాం. రిస్క్ ప్రొఫైల్ తీసుకుంటే మనకి కోర్ వచ్చేసి లో టు మీడియం ఉంటుంది, శాటిలైట్ వచ్చేసి మనకి హై ఉంటుంది. అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా, ఇది లాంగ్ టర్మ్కి మనం ప్లాన్ చేసుకోవాలి, లైక్ ఆర్ రిటైర్మెంట్. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఆఫ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మనం మీడియం టు షార్ట్ టర్మ్కి ప్లాన్ చేసుకోవాలి. సో మీకు చెప్పినట్టు ఇందాక ఇల్లు కొనుక్కోవాలన్నా, కార్ కొనుక్కోవాలన్నా, ఎక్సెట్రా అంతా మనం చేయాల్సింది శాటిలైట్ పోర్ట్ఫోలియో ద్వారా క్యాటర్ చేసుకోవాలి. అండ్ దెన్ ఎలొకేషన్ వచ్చేసి మనకి కోర్ పోర్ట్ఫోలియో షుడ్ హ్యావ్ ది మ్యాక్సిమం ఎలొకేషన్ ఆఫ్ యర్ టోటల్ పోర్ట్ఫోలియో. అండ్ దెన్ శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మినిమం ఎలొకేషన్ ఉండాలి ఎనీ టైం. ఓకే, అండ్ దెన్ గోల్ వచ్చేసి మనకి ఇది సింగిల్ గోల్ ఓరియంటెడ్. ఇందాక మీకు చెప్పినట్టు రిటైర్మెంట్ షుడ్ బి ఆర్ సింగిల్ గోల్, అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి మల్టిపుల్ గోల్. ఇక్కడ మీరు చూసారంటే ఒక సింగిల్ గోల్ ఏంటి రిటైర్మెంట్, మల్టిపుల్ శాటిలైట్ పోర్ట్ఫోలియోస్ ఇక్కడ మీరు చూసారా, ఇవి వచ్చేసి మనకి మీడియం టైం గోల్స్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి వాడుతుంటాం అనమాట. సో ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియోస్ మనకి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఒకరికి 2 ఉండొచ్చు, ఒకరికి 3 ఉండొచ్చు, ఒకరికి 10 ఉండొచ్చు, బట్ కోర్ పోర్ట్ఫోలియో మాత్రం సింగిలే ఉంటుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కోర్ పోర్ట్ఫోలియో అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది మన ఇన్వెస్టింగ్ స్టైల్ ఉండాలి బేసికలీ 2026లో మనం సక్సెస్ అవ్వాలి అంటే. నెక్స్ట్ మనం కోర్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి లార్జ్ క్యాప్ అండి. ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనే దానిపైన నేను మీకు వీడియో చేస్తానండి. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేది నేను ఒక వీడియో చేస్తాను, డీటెయిల్గా అన్ని స్కీమ్స్ మీకు డిఫైన్ చేస్తాను దీంట్లో. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్ గురించి మాట్లాడుకుందాం. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బిజినెసెస్ అండ్ స్టేబుల్ బిజినెసెస్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓకే, లేదా రిలయన్స్, అదానీ పోర్ట్స్. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అనమాట. సో లార్జ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి టాప్ 100 కంపెనీస్ ఆఫ్ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని బేసిస్ పైన ఇది స్ప్లిట్ చేస్తారు. నేను అది కాన్సెప్ట్ మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. సో లార్జ్ క్యాప్ వచ్చేసి టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట. దెన్ మనకి మిడ్ క్యాప్ ఉంటుందండి. మిడ్ క్యాప్ వచ్చేసి మనకి ఏంటంటే ఇవి మనకి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటాయండి. మిడ్ క్యాప్ వచ్చేసి మనకి ఏంటంటే గ్రో అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉన్న కంపెనీస్, ఎక్స్పాండ్ అవుతున్న కంపెనీస్. సో దీనివల్ల మనకి ఏంటంటే గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది అనమాట. రిస్క్ మీడియం ఉంటుంది దీంట్లో కంపేర్డ్ టు లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్లో మనకి కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, మిడ్ క్యాప్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ ఈజ్ లైక్ రిస్కియెస్ట్ అమాంగ్ దీస్ 3. అండ్ దెన్ రిటర్న్స్ కూడా అదే విధంగా ఉంటాయండి. స్మాల్ క్యాప్లో కూడా హై రిటర్న్స్ వస్తాయి మనకి. సో ఈ సెగ్మెంట్ మనకి ఏంటంటే పేషెన్స్గా ఉండాల్సి వస్తుందండి. షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా అదేవిధంగా రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డెట్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇవి వచ్చేసి మనకి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి వచ్చేసి రెగ్యులర్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తాయి, పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీని యాడ్ చేస్తాయి. ఇందాక మీకు చెప్పాను కదండి, అందరూ ఏం చేస్తారంటే ట్రెడిషనల్ పోర్ట్ఫోలియోకి ఈ 3 ఉన్నాయి చూసారా, స్మాల్, మిడ్ అండ్ లార్జ్ క్యాప్ వచ్చేసి బేసిక్గా ఏజ్ ఏదైతే ఉంటుందో 100 - ఏజ్ ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుందో అందులో ఇది ఇన్వెస్ట్ చేసేసి డెట్ అండ్ సిల్వర్లో రెస్ట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట బేసికలీ.
సో ఇది వచ్చేసి మనకి కోర్ పోర్ట్ఫోలియో అంటారు, ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటారు. ఓకే, సో ఈ కాంట్రిబ్యూషన్ మనకు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మీకు స్మాల్ క్యాప్ ఉంది చూసారా, ఈ స్మాల్ క్యాప్లో యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ మోర్ దాన్ 20-25%. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను కదా, లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మనకి స్మాల్ క్యాప్ ఆర్ బిట్ రిస్కీ. సో మీరు 50-60% అలొకేషన్ మీరు స్మాల్ క్యాప్కి ఇచ్చేయకూడదు. స్మాల్ క్యాప్ షుడ్ హ్యావ్ మినిమం అలొకేషన్. మిడ్ అండ్ లార్జ్ క్యాప్ బేస్డ్ అపాన్ యువర్ రిస్క్ ఎపిటైట్ మనం అది మాట్లాడి చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో గురించి మనం అర్థం చేసుకుందామండి. సో ఇది వచ్చేసి మాడిఫైడ్ అప్రోచ్ ఫాలో అవుతుంది. సో దిస్ ఏంటంటే మాడిఫైడ్ అప్రోచ్ అంటే మనకి ట్రెడిషనల్ అప్రోచ్ ప్లస్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. సో ట్రెడిషనల్ అప్రోచ్ ఇందాక మనం చూసాం కదా, సో అది మనకి ట్రెడిషనల్ అప్రోచ్లో కోర్ పోర్ట్ఫోలియో సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో సెట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు శాటిలైట్ పోర్ట్ఫోలియో కనుక చూసారంటే ఇక్కడ మనకి హై గ్రోత్ ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి బేసికలీ సెక్టార్ ఫండ్స్ ఉంటాయండి. ఇందాక మీకు చెప్పినట్టు హెల్త్ కేర్ ఫండ్స్ కానీ, టెక్నాలజీ ఫండ్స్ కానీ, ఐటీ కానీ, సో అట్లా స్పెసిఫిక్ సెక్టార్కి స్పెసిఫిక్ ఫండ్ ఉంటుందండి, ఇన్ఫ్రా ఫండ్స్ అని ఎక్సెట్రా. సో ఈ సెక్టార్ ఫండ్స్లో మనకు చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలవు షార్ట్ టర్మ్లో. సో మన షార్ట్ టర్మ్ గోల్స్ మనం వీటితో మనం క్యాటర్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ వైజ్ ఇంటర్నేషనల్ ఈక్విటీస్ అండి. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూసారనుకోండి, ఇందాక మీకు చెప్పాను కదా, ఇండియా మార్కెట్తో కంపేర్ చేస్తే మనకి అదర్ మార్కెట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. యుఎస్ మార్కెట్ హ్యాస్ గివెన్ 15% రిటర్న్, చైనా 17%, ఓకే, యూకే 21%, జపాన్ 29%, బ్రెజిల్ 33%, సౌత్ ఆఫ్రికా వచ్చేసి 38%. సో మీకు గ్లోబల్ కంపారిజన్ మీరు చేసుకుంటే ఇండియా జస్ట్ 10% ఇచ్చిందండి. ఇండియన్ మార్కెట్ హ్యాస్ జస్ట్ గివెన్ 2025లో 10%. ఇన్ కంపారిజన్ టు అదర్స్ ఇట్ ఈస్ వెరీ లెస్. సో మనం ఏం చేయాలంటే 1% ఆఫ్ అవర్ ఫండ్స్ వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ ఈక్విటీస్ ఆల్సో. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా మార్కెట్ పర్ఫామ్ చేయకపోయినా కానీ మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ దెన్ థీమాటిక్ ఫండ్స్ అని ఉంటాయండి. సెక్టోరియల్ లానే ఇది, కాకపోతే కొంచెం బ్రాడ్ బేస్డ్ ఫండ్ అండి. థీమాటిక్ ఫండ్స్ అంటే కొంచెం బ్రాడ్ బేస్ ఫండ్. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. సో ఇలాంటి సెక్టోరియల్ అండ్ థీమాటిక్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ సీ వెరీ గుడ్ రిటర్న్స్. అదేవిధంగా వాల్యూ ఫండ్స్ ఉంటాయండి. వాల్యూ ఫండ్స్ అంటే ఏంటంటే అండి, మనకి డీప్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ చేసి కాంట్రేరియన్ అప్రోచ్ ఫాలో అవుతుంది. అంటే ఇదేంటంటే అండర్ వాల్యూడ్ కంపెనీస్ విత్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఐడెంటిఫై చేసి ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫండ్ అండి. ఐ ఫాలో దిస్ అప్రోచ్ బేసికలీ. సో ఇది వాల్యూ ఫండ్స్ అంటారు వీటిని. అలాగే మొమెంటమ్ ఫండ్స్. మొమెంటమ్ ఫండ్స్ అంటే ఏంటంటే అండి, మనకి ట్రెండ్ ఐడెంటిఫై అవుతుంది. ట్రెండ్ ఐడెంటిఫై చేసేసి ఏదైతే ఫండ్స్ ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేసి మూవ్ అవుతూ ఉంటాయో అలాంటి ఫండ్స్ని ఐడెంటిఫై చేసి ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ విల్ బీ యువర్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. అందరికి అన్నీ చేయాల్సిన అవసరం లేదండి. బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్, బేస్డ్ అపాన్ యువర్ రిస్క్ టేకింగ్ కెపాసిటీ మనం ఇది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు నాకు కాల్ చేస్తే నేను ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా నేను గైడెన్స్ ఇస్తానండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్క్రీన్ చూడండి. ఈ స్క్రీన్లో నిందాక మీకు చెప్పినట్టు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టార్ బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాను కదా. సో ఈ డేటా వచ్చేసి మనకి 2010 నుంచి 2024 వరకు తీసుకున్నానండి. సో ఇది చూసుకుంటే మీరు ఫినాన్షియల్ సర్వీసెస్ మనకి 2010లో 30% రిటర్న్ ఇచ్చినాయి. మీరు ఆ తర్వాత చూస్తే మనకి 2012 అండ్ 2014లో మనకి బాగా రిటర్న్స్ ఇచ్చినాయి. మళ్ళీ దాని తర్వాత మీరు చూసుకుంటే పెద్దగా రిటర్న్స్ లేవు. లాస్ట్ 4-5 ఇయర్స్లో మనకి రిటర్న్స్ పెద్ద ఇవ్వలేదు. అండ్ ఇందాక మీకు 2020 ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, కోవిడ్ ఎగ్జాంపుల్ ఏమైందండి, మనకి ఐటీ బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పాను చూసారా, ఇది ఒకటి. అదేవిధంగా హెల్త్ కేర్ బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పాను. మిగతా ఇండస్ట్రీస్ అన్నీ మనకి వెరీ లో రిటర్న్స్ ఇచ్చాయి చూసారా. సో అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 2020లో ఈ ఐటీ సెగ్మెంట్లో వాళ్ళకి 55% రిటర్న్స్ వచ్చాయండి. హెల్త్ కేర్ కూడా చూడండి 56% రిటర్న్స్ వచ్చాయి. అలాగే మీరు 2023లో చూసుకున్నారనుకోండి, మనకి రియాలిటీ బాగా పర్ఫామ్ చేసింది 2023 అండ్ 2024. ఓకే, క్యాపిటల్ గూడ్స్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్ లాస్ట్ 3-4 ఇయర్స్. సో ఇట్లా మనం డైనమిక్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలండి ఎవ్రీ ఇయర్. ఈ ఇండస్ట్రీ సెగ్మెంట్ ఐడెంటిఫై చేసే బాధ్యత నాది, ఇన్వెస్ట్మెంట్ చేసే బాధ్యత మీది. సో ఇది మీకు డైనమిక్గా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు ఇక్కడ రియాలిటీలో కనబడుతున్నట్టు మనం 20-25% రిటర్న్స్ కూడా తెచ్చుకోవచ్చు అండి లాంగ్ టర్మ్లో. సో దిస్ షుడ్ బి అవర్ అప్రోచ్. శాటిలైట్ అప్రోచ్ మనం ఫాలో అయితేనే మనం గ్రోత్ పొటెన్షియల్ ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరు శాటిలైట్ పోర్ట్ఫోలియోని అవాయిడ్ చేయాలనేది తెలుసుకుందాం. శాటిలైట్ పోర్ట్ఫోలియో అందరికీ యాప్ట్ కాదండి. సో ఇది
కొందరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరంటే మార్కెట్లో వినిపించే అన్వెరిఫైడ్ టిప్స్ ఫాలో అయ్యే వాళ్ళు శాటిలైట్ పోర్ట్ఫోలియో లాస్ ఫేస్ చేయొచ్చు. సో హైప్ వెనుక పరిగెత్తే వాళ్ళకి ఇది చాలా డేంజరస్. అండ్ దెన్ అడ్వైజర్ లేకుండా ఇది మీరు చేయకూడదండి. సో నాలాంటి అడ్వైజర్ మీకు ఉండాలి ఇది చేయాలంటే, టు ఐడెంటిఫై ది సెక్టార్స్, టు ఐడెంటిఫై ది జియోగ్రఫీస్ వేర్ యూ షుడ్ ఇన్వెస్ట్. నాలాంటి అడ్వైజర్ మీకు కావాలి. అండ్ దెన్ బిగినర్స్ దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బిగినర్స్ ఫోకస్ ఏంటంటే అండి, దే షుడ్ బి ఫోకస్డ్ మోర్ ఆన్ ఫస్ట్ సెట్టింగ్ అప్ ది కోర్ పోర్ట్ఫోలియో. కోర్ పోర్ట్ఫోలియో రెడీ అయిన తర్వాతనే మనం శాటిలైట్ పోర్ట్ఫోలియోకి ఎంటర్ అవ్వాలి. ఒక 1-2 years ఇన్వెస్ట్ చేసి కోర్ పోర్ట్ఫోలియో సెట్ చేసుకొని దెన్ విల్ హ్యావ్ టు వెంచర్ ఇన్ టు శాటిలైట్ పోర్ట్ఫోలియో. అండ్ పీపుల్ హూ హ్యావ్ టైమ్ హారైజన్ లెస్ దెన్ 10 years. సో ఇది ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో టైం ఎక్కువ అయ్యే కొద్దీ రిస్క్ తగ్గుతూ ఉంటుంది. సో టైం హారిజన్ ఎవరికైతే లెస్ దాన్ 10 years ఉంటుందో వాళ్ళు ఇది అవాయిడ్ చేయడం బెటర్ అండి. లైక్ వైజ్ నియరింగ్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి గ్రోత్ కాదండి, వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏముంటుందండి, టు ప్రొటెక్ట్ దర్ క్యాపిటల్. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలండి, ఎక్కువ డెట్ ఫండ్స్లో పెట్టడము, లేకపోతే అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ అలొకేషన్, సో అలాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలండి. సో ఈ ఫండ్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తానండి. డీటెయిల్ వీడియో ఆన్ ఎవ్రీ స్కీమ్, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎవ్రీ స్కీమ్ ఏమేం చేస్తుంది ఏంటి అనేది నేను ఒక డీటెయిల్ వీడియో మీకు చేస్తానండి ఫ్యూచర్లో. ఓకే, సో రిటైర్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రం టు బి మోర్ స్పెసిఫిక్ షుడ్ బి ఇన్వెస్టింగ్ ఇన్ డెట్ ఫండ్స్ అండి. డెట్ ఆర్ గోల్డ్లో కొంతవరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో, కోర్ పోర్ట్ఫోలియో అండ్ మనం 2026లో ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, ఎలా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా ఉండాలి అనేది తెలుసుకుందాం. ఓకే, దెన్ ఇందాక మీకు చెప్పినట్టు మన ఎలొకేషన్ చూసారనుకోండి, కోర్ పోర్ట్ఫోలియో ఎలొకేషన్ వచ్చేసి షుడ్ నాట్ బి మోర్ దాన్ 65 to 70%. ఎనీ టైం 65 to 70% మించి మీ కోర్ పోర్ట్ఫోలియో ఎలొకేషన్ ఉండకూడదు. అదేవిధంగా శాటిలైట్ పోర్ట్ఫోలియో వచ్చేసి 30 to 35% మాత్రమే పెట్టుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేస్తే you'll be having very good growth and also your capital would be protected. Okay, so this is the approach that we should be following in 2026. Right friends, so ee video ki ante andi. Thank you guys for your time. Kanpistunna number ki call cheyandi for any investments and free advisory services. Video nachite matram please like, share and subscribe. Thank you.